కూతురితో అసభ్య ప్రవర్తన, కువైట్ నుంచి వచ్చి చంపిండు. తన మైనర్ కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఓ తండ్రి కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు. అనంతరం కువైట్ వెళ్ళిపోయాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. సో తన కూతురుతోని తన దగ్గరి బంధువు, వీళ్ళు ఇద్దరు పేరెంట్స్ కువైట్లో పని చేసుకుంటుంటారు. పని చేసుకుంటుంటే ఒక్కసారి మాట్లాడుకుందాం ఈ ముచ్చట గురించి మనం ఒక్క నిమిషం. సో వాళ్ళ అమ్మ నాన్న కువైట్లో ఉంటారు. కువైట్లో వీళ్ళ పేరెంట్స్ ఉంటారు. వీళ్ళకు ఒక 12 ఏళ్ళ పాప. ఈ పాపను చెల్లెల దగ్గర పెట్టిపోయారు. ఈ చెల్లెలు మామ ఉంటాడుగా, ఈ చెల్లెలు ఒక హస్బెండ్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉంటారో 59 ఏళ్ళు ఉంటాడు. ఆయన యాంటీక్రాఫ్ట్ అంట. ఈ 59 ఏళ్ళ ఈ మనిషి ఈ 12 ఏళ్ళ వీళ్ళ కూతురు అయినటువంటి 12 ఏళ్ళ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నా అని చెప్పేసి వీళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తే వీళ్ళ చెల్లెని అడిగితే వెంటనే వీళ్ళ అమ్మ వచ్చి ముచ్చట మొత్తం తెలుసుకుందంట. ముచ్చట మొత్తం తెలుసుకొని పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టిరంట. ఇట్లా మా బిడ్డనికి మనిషి వేధిస్తున్నాడు, ఇట్లా అత్యాచారం చేయబోయింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు తూతురు మంత్రంగానే బెదిరించి పంపించిరాట, మందలిచ్చి పంపించిరాట. యాక్చువల్గా ఇక్కడ పోలీసు వాళ్ళు పోస్కో కేసు, మైనర్ బాలిక కాబట్టి పోస్కో కేసు కట్టి రిమాండ్ చేయాల. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని, ఒక మైనర్ చిన్నపిల్ల కాబట్టి పోలీసు వాళ్ళు తూతు మంత్రంగా తుమ్మకాయ మంత్రంగా వదిలిపెట్టిరు కాబట్టి ఇక్కడ తండ్రి కువైట్ నుంచి వచ్చి నైట్ బయట పడుకున్న ఆయనను ఆ తల మీద రాడ్తో కొట్టి చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయిండు. మరి ఈ ముచ్చటంతా బయటికి ఎట్లా వచ్చిందంటే, ఇగో తండ్రే ఒక ఆడపిల్లగా నేను నా బిడ్డకు ఈ విధమైన సంఘటన జరిగింది, సో దీనికి నేను ఈ విధంగా చేశాను, ఇది న్యాయమేనా, నేను న్యాయం అనుకుంటున్నా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసిండు. నేనే చంపిన, నా బిడ్డనికి ఇట్లా చేసినందుకు పోలీసు వాళ్ళు కేసు పెడితే తీసుకోలే, మరి నేనేం చేయాలి, చట్టాన్ని చేతిలోకి తీసుకోక తప్పలేదు, ఒక ఆడబిడ్డ తండ్రిగా నేను చేసింది న్యాయమేనా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండు. అది కాస్త వైరల్ అయి పోలీసు వదిలి చేసిపోయింది. తర్వాత నేనే వచ్చి లొంగిపోతాను కూడా చెప్పిండు. కానీ ఇక్కడ నేరస్తులు ఎవరు? ఈ వ్యవస్థ ఇప్పుడు ఈ అబ్బాయిని కువైట్ నుంచి వచ్చి నేరస్తుని చేసినటువంటి ఈ వ్యవస్థ పోలీసుల కేసు పెట్టినప్పుడు పోలీసులు కేసు తీసుకొని రిమాండ్ చేసి పోస్కో కేసు పెడితే ఈయన నేరస్తుడు కాకపోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు పని కల్పించలేదు, వీళ్ళకు పని కల్పించలే, బతుకు తెరువు కోసం కువైట్ వెళ్ళి బతుకుతున్నటువంటి పరిస్థితి. ఒక బిడ్డను వదిలేసి తర్వాత బిడ్డకి ఈ విధమైన దాడి జరిగినప్పుడు పోలీసు వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి. పోలీసు వాళ్ళు స్పందించకపోతే ఏం చేసిండు? చట్టాన్ని చేతిలోకి తీసుకుండు వాళ్ళ నాన్న. ఇప్పుడు చూడండి, అనవసరంగా నిందితుడు అయిపోయిండు. చంపడం తప్పే, చంపడాన్ని ఎవరు సమర్థిస్తలేరు. కానీ చంపడానికి పరోక్షంగా ఈ పోలీసు వాళ్ళు కారణం, ఈ వ్యవస్థ కారణం. చూడు, అనవసరంగా ఇప్పుడు కేసుల పాలైనటువంటి పరిస్థితి. అదే పోలీసు వాళ్ళు రియాక్ట్ అయి ఉంటే ఆ విధంగా జరిగేది కాదు. టెంపరేచర్ డౌన్, రాష్ట్రంలోని చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం రాత్రి ఒక వనపర్తి మినహా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 7 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఉండగా 55 జిల్లాలో ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో 60% మృతులు 18 నుంచి 34 ఏళ్ల వారే. యాక్సిడెంట్లపై విదేశాల మీటింగ్ జరిగినప్పుడు తలదించుకుంటున్న గడ్కరీ, చాలామంది వాహనదారులు చట్టానికి భయపడడం లేదు, యువతకు ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి, పిల్లలకు కూడా నిబంధనలు వివరించాలని సూచన.